హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మ్యాంగో పుడింగ్ ఎలా చేయాలో చూద్దాం. మ్యాంగో పుడింగ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పాలు, 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు షుగర్, 1 నిమ్మకాయ, 2 మ్యాంగోస్. ఓకే అక్క, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 మ్యాంగోస్ని తీసుకొని పీల్ చేసేసుకుందాం. ఓకే, పీల్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్ వేసి పక్క పెట్టేసుకుందాం. ఓకే, ఇది కొంచెం పండిపోయింది కాబట్టి కొంచెం, కానీ పండిందే జ్యూస్ బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. కట్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటక్క? ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా చిన్నగా కట్ చేసుకున్న మ్యాంగోస్ని వేసుకుందాం. ఈ జ్యూస్ అంతా ఇందులో వేసేసుకొని దీనిలోనే 1 కప్పు షుగర్, కొన్ని పాలు, దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఇలా మొత్తం పేస్ట్లా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో పాలు పోసుకొని కార్న్ఫ్లోర్ ఒక 2 లేదా 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇది మొత్తం ఇలా కరిగిన తర్వాత దీన్ని తీసి పక్క పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసిన తర్వాత ఏం చేయాలక్క? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దీనిలో మనం ముందుగా చేసిన పేస్ట్ను వేసేసుకుందాం. దీన్ని ఒక 5-6 నిమిషాలు కొంచెం మరిగేంత వరకు ఉడకనిద్దాం. ఇలా కొంచెం ఉడికిన తర్వాత చూడండి, ఇలా మొత్తం ఉడకాలి. కొంచెం ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పాలని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని పోసేసుకుందాం. దీన్ని మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం ఈ లిక్విడ్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు కలపాలి. ఇది మొత్తం కలుపుతూనే ఉండాలి, లేదంటే మొత్తం గడ్డలుగా అయ్యేటట్టుంది. ఉండలు రాకుండా దీన్ని స్పీడ్గా కలిపేయాలి. అయిపోయిందా అక్క? అయిపోయింది. ఇదంతా దగ్గరకు వచ్చేసింది. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో మనం చేసిన పేస్ట్ మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు రూమ్ టెంపరేచర్లో ఉంచుదాం.
ఇది మొత్తం చల్లారాక ఒక సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.